చాలా బాగుందన్న. ఫ్యామిలీ ఉంది, ఆడొక దొంగ కానీ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ ఎమోషన్. పార్ట్ 2లో హైలైట్ లాస్ట్ 2 minutesలో డేవిడ్ వార్నర్ పిక్చర్ ర్యాంప్ భయ. ర్యాంప్ అంటే ర్యాంప్. శ్రీలీల వెరీ హార్ట్, బ్యూటిఫుల్ లేడీ. ఐ లవ్ శ్రీలీల. అనిపించింది అభినయ్ బాగుంది నా, సూపర్ ఉంది. ఓకే, సాంగ్స్ సాంగ్ సూపర్ ఉంది. డేవిడ్ వార్నర్ క్యామియో క్యారెక్టర్ మస్తుంది. ఓకే, బ్రదర్ ప్రావీణ్ సూపర్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అంతా బ్లాక్ బస్టర్ అయితే మల్లారెడ్డి కాలేజ్కి వస్తూ ఉన్నావు, పక్క రావాలన్నా. ఆల్ ద బెస్ట్. రాబిన్హుడ్ బాగుంది, చాలా బాగుంది. అన్న ఎలా అనిపించింది అన్న మూవీ? రాబిన్హుడ్ ఎలా ఎలా అనిపించింది సార్? సూపర్. తమ్ముడు ఎలా అనిపించింది? వన్ మోర్ టైం అన్న ఎలా అనిపించింది అన్న మూవీ? కామెడీ బెటర్. ఓకే అన్న, సూపర్ బాగుందండి. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ నార్మల్గా బాగానే ఉన్నాయి. నితిన్ ఎలా యాక్టింగ్ చేశాడు? అది నార్మల్గా మంచిగా ఉన్నారు. ఎలా ఉంది? బాగానే ఉంది. సినిమా అయితే మంచిగా పర్వాలేదు. ఎలా చేశాడు నితిన్ యాక్టింగ్? ఎలా అనిపించింది మూవీ? వార్నర్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? లాస్ట్లో వచ్చిందా? ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది? సినిమా ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ కామెడీ ఇస్తూ ఉంటాయి. అది నా సర్ప్రైజ్ అని ఉంటాయి. అది సర్ప్రైజ్ అని కట్ చేసేసాను. ఓకే, కొంచెం మామూలుగా కామెడీ అయితే వర్కౌట్ అయిందన్న. కామెడీ వెన్నెల కిషోర్ కామెడీ అయితే బాగుంది. ఓకే, నితిన్ గారి హిట్ వచ్చినట్టేనా? అది చెప్పలేము. ఉండేటట్టే కదా. పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారి రిఫరెన్స్ పవన్ కళ్యాణ్ ఏం లేదు భయ్యా, రిఫరెన్స్ ఏమన్నా ఉన్నాయా? డిఫరెన్స్ ఏం లేదు. అది అన్నని వాటికి చూపెట్టినా, నితిన్ అన్న చూపెట్టాలంటే ఒక ఫ్యాన్గా వెళ్ళి కూడా వల్ల అవుతుంది. ఏ డైరెక్టర్ వల్ల కాదు. పార్ట్ 2 అది ట్విస్ట్లో ఇచ్చాడు, కంటిన్యూ అయితే అవుతుంది. మన ప్రేక్షకులు ఆదరిస్తే కంటిన్యూ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.